కరీంనగర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కమాన్ వెళ్లే హైవే రోడ్లో ఇండిపెండెంట్ హౌస్ అమ్మబడును. వివరాలకు సంప్రదించండి 77805 92239. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. సంచలన నిర్ణయాలతో మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి దూసుకెళ్తున్నారు. తనదైన శైలిలో అటు చిన్న పెద్ద అని తేడా లేకుండా పన్నులు వసూలు చేస్తూ తన మార్కు చూపించుకుంటున్నారు మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి. కరీంనగర్ కలెక్టరేట్ ఆపోజిట్లో ఉన్నటువంటి రెవెన్యూ క్లబ్కి సంబంధించినటువంటి రెవెన్యూ షటర్లన్నీ కూడా పన్ను కట్టకపోవడంతో 2 దశాబ్దాలుగా పైన కూడా 2003 నుండి 2025 వరకు కూడా సుమారు 80 లక్షలు పైగా, 1 కాదు 2 కాదు 3 కాదు, సుమారు 80 లక్షలకు పైగా బకాయిలు కట్టలేదు రెవెన్యూ. సో దీనిపైన సీరియస్ తీసుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఏదైతే కరీంనగర్ కలెక్టరేట్ ఆపోజిట్ ఉన్నటువంటి ఈ రెవెన్యూ సంబంధించినటువంటి అన్ని షటర్లను తాళం వేసి దానికి సీజ్ చేయడం జరిగింది. దీనిపైన సామాన్య ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా మనం చూసుకుంటే ఇంటి పన్ను కట్టకపోతే చాలా గ్రామాలలో ఇక్కడ చూసుకుని కూడా నల్లలు కడిగేయడం ఇట్లాంటి చేస్తూ ఉంటారు. ఇది అక్కడికే సాధ్యమవుతుంది. ఇది పెద్దవారికి కూడా వెళ్తుందా ఇలాంటివి అని చూస్తే కరీంనగర్లో అలాంటి మార్కుతో చాహద్ బాజ్పేయి దూసుకెళ్తుందని చెప్పవచ్చు. ఏకంగా రెవెన్యూ నుండి 80 లక్షల అమౌంట్ కట్టకపోవడంతో 30 పైగా ఉన్నటువంటి షటర్లన్నీ కూడా బంద్ చేపించింది. దీనికి స్పందించినటువంటి రెవెన్యూ క్లబ్ నిన్న మున్సిపల్కి డబ్బులు కట్టడంతో తిరిగి కమిషనర్ షాపులన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఈ కలెక్టరేట్ రోడ్ అంతా కూడా వెలవెలబోయింది. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ రోడ్ అంతా కూడా చాలా మూగపోయిందని చెప్పవచ్చు. నిన్న కమిషనర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో రెవెన్యూ స్పందించి దానికి అమౌంట్ కట్టడం జరిగింది. అమౌంట్ కట్టడంతో ఆ షటర్లు అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుండి కూడా ఈ షాప్స్ అన్ని కూడా మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నారు. అయితే చాలా మంది కూడా రెవెన్యూ అమౌంట్ కట్టకపోవడంతో ఇందులో చాలా మంది రెంట్కుంటారు. ఆ రెంట్కున్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా రోడ్డున పడ్డ పరిస్థితి. ఎందుకంటే రెవెన్యూ కట్టకపోయినా కూడా ఇందులో రెంట్కున్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా వారికైతే ఎప్పుడు రెంట్ కడుతూనే ఉంటారు. సో వారు ఏదైతే రెవెన్యూ చేసిన పనికి వాళ్ళు కట్టకపోవడంతో ఇన్ని రోజులు కూడా వీళ్ళందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి. కమిషనర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో రెవెన్యూ స్పందించి వాళ్ళు అమౌంట్ అనేది కట్టడం జరిగింది. అది మరి 80 లక్షలు మొత్తం కట్టారా లేదని క్లారిటీ లేదు, కానీ ఎంతో కొన్ని అయితే కట్టడం జరిగిందట. ఆ కట్టడంతో మళ్ళీ యథావిధిగా ఈ షటర్లన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలంతా కూడా. ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి అధికారులు. చిన్న పెద్ద అనే తారతమ్యం చూపించద్దు. ఎవరైనా సరే పన్ను కట్టకపోతే వారిపైన ఇలాంటి చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టి మిగతా రోజులు కూడా ఇలాంటి విప్లవాత్మకమైన సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలని కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. విడిచిపెట్టట్లేదు మున్సిపల్ కమిషనర్. ఎవరైనా సరే పన్ను కట్టకపోతే ఎవరైనా సరే చిన్న పెద్ద తారతమ్యం భేదా లేకుండా అందరిపైన చర్యలు తీసుకుంటుంది. అందరితో మండలు పొందుతుంది కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ అని చెప్పవచ్చు. పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.